హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సూర్య ఫంతేష్. కరెంట్లీ ఐఎమ్ పిహెచ్డి స్టూడెంట్ అట్ ఐఐటి కాన్పూర్. సో ఈ రోజు మనం లైక్ ఫిజిక్స్ లో కొత్త చాప్టర్ లైక్ రే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ రే ఆప్టిక్స్ ఇంట్రడక్షన్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే నేచర్ హ్యాస్ endowed the human eye retina with a sensitivity to detect the electromagnetic waves within a small range of electromagnetic spectrum. ఓకే, మన ఐ ఉన్నది కదా, ఐలో రెటీనా అనే పార్ట్ ఉంటుంది. అదే దానికి ఎంత సెన్సిటివిటీ ఉంటుంది అంటే electromagnetic waves with a small range of electromagnetic spectrum. Electromagnetic radiation belong to region of the spectrum wavelength of. సో electromagnetic radiation లో డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అందులో 400 నానోమీటర్ టు 750 నానోమీటర్. ఓకే, ఆ electromagnetic radiation, it is mainly throughout the light, the sense of vision, we know the interpret the world around us. సో దీన్ని డిటెక్ట్ చేయగలదు అనమాట మన రెటీనా. సో ఆ లైట్ మన మీద పడడం వల్ల మనం చూస్తున్నాం అన్నమాట ఆబ్జెక్ట్స్ అన్నిటిని మన చుట్టూ. సో దేర్ ఆర్ టూ థింగ్స్ దట్ వీ ఇంట్యూటివ్లీ మెన్షన్ అబౌట్ ద లైట్ ఫ్రమ్ కామన్ ఎక్స్పీరియన్స్. రెండు విషయాలు ఉన్నాయి. ఇంట్యూటివ్లీ అంటే మనం అది మనకి ఒక ఇంట్యూటివ్లీ అర్థం అవుతుంది అనమాట. ఏంటి? ఫస్ట్ దట్ ఇట్ ట్రావెల్స్ విత్ ఎనార్మస్ స్పీడ్. ఈ లైట్ అనేది చాలా స్పీడ్ తో ట్రావెల్ చేయవచ్చు. ఇట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. ఫస్ట్ దట్ ఇట్ ట్రావెల్స్ విత్ ఎనార్మస్ స్పీడ్ అండ్ సెకండ్ ఈస్ ట్రావెల్స్ అనేది స్ట్రైట్ లైన్ అనమాట. లైట్ అనేది చాలా స్పీడ్ గా ట్రావెల్ అవుతుంది అండ్ ఇట్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. 2 పాయింట్స్. ఇట్ టుక్ సమ్ టైమ్ పీపుల్ టు రియలైజ్ దట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ ఫైనైట్. ఇనీషియల్ గా ఏమనుకున్నారంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ ఇన్ఫినైట్ అనుకున్నారు. ఓకే, సో జనాలకు కొంచెం టైం పట్టిందన్నమాట. సో ఆఫ్టర్ రీసెర్చ్ అలా ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు 18th-19th సెంచరీలో స్పీడ్ ఆఫ్ లైట్ కనుక్కున్నారు. ఎంత స్పీడ్ ఆఫ్ లైట్ ఫైనైట్ అండ్ మెజరబుల్ అనుకున్నారు. సో ఇట్ ఈస్ ప్రెసెంట్లీ యాక్సెప్టెడ్ దట్ ఇన్ వాక్యూమ్స్ లైట్ స్పీడ్ వాక్యూమ్ లో ఎంత అంటే సి, లైట్ స్పీడ్ సితో డినోట్ చేస్తాం, స్మాల్ సి, 2.99792458 into 10⁻8 మీటర్ పర్ సెకండ్. దీన్ని 3 into 10⁻, యూజువల్ గా 3 into 10⁻8, నియర్లీ 3 into 10⁻8 మీటర్ పర్ సెకండ్ అంటారు. ఓకే, ఫర్ మెనీ పర్పసెస్ ఇట్ సఫిసెస్ టు టేక్ C equal to 3 into 10⁻8 meter per second. The speed of light in vacuum is the highest speed attainable in nature. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ లైట్ వాక్యూమ్ లోనే హైయెస్ట్ గా ఉంటుంది అనమాట. ఇంకా ఏదైనా మీడియం లో ఉంటే దాని స్పీడ్ తగ్గుతుంది. ఓకే, పెరగదు. The intuitive notion that light travels in a straight line seems to be contradict that we have learned in the chapter 8. సో ఓకే, మనం చూసాం ఆల్రెడీ వేవ్స్ చాప్టర్ లో స్ట్రైట్ లైన్ ట్రావెల్ చేస్తుంది అనే దాన్ని కాంట్రడిక్ట్ అవుతుంది అనమాట. మన చాప్టర్ 8 లో చూసాం. ద లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అండ్ వేవ్ లెంత్ బిలాంగింగ్ టు ద విజిబుల్ పార్ట్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. లైట్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కూడా అన్నాం, బిలాంగింగ్ టు విజిబుల్ పార్ట్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. హౌ రీకన్సైల్ ద టూ ఫ్యాక్ట్స్? హౌ టు రీకన్సైల్ ఈ రెండింటిని ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు స్ట్రైట్ అనేది స్ట్రైట్, ఎలక్ట్రోమాగ్నెటిక్. ద ఆన్సర్ ఈస్ దట్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఈస్ వెరీ స్మాల్ కంపేర్డ్ టు ద సైజ్ ఆఫ్ ఆర్డినరీ ఆబ్జెక్ట్స్. ఓకే, వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అనేది చాలా చిన్నదన్నమాట. సో అది మనకు కనపడదు వేవ్ లో వెళ్తున్నట్టు. ఓకే, మామూలుగా ఆర్డినరీ ఆబ్జెక్ట్స్ మనం చూస్తాం కదా, ఇలా స్ట్రింగ్స్ ఇలా మూవ్ అవుతున్నట్టు, వేవ్స్ లో వెళ్తున్నట్టు. ఓకే, సో మనకు అది విజిబిలిటీ ఉంటది. కానీ ఇక్కడ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అనేది చాలా చిన్నది కాబట్టి that we can encounter commonly, general the order of a few centimeters and larger in this situation. We learn in chapter 10 the light wave can be considered to travel from one point to another along a straight line joining them. The path is called a ray of light. Okay, లైన్ అనేది ఇప్పుడు మనకు లైట్ అనేది మనం స్ట్రైట్ లైన్ జాయినింగ్ టు ద 2 points అనుకుంటాం. ఆ దాన్నే మనం పాత్ ఆఫ్ లైట్ అంటాం అన్నమాట. ద పాత్ ఈస్ కాల్డ్ రే ఆఫ్ లైట్. దీన్ని రే ఆఫ్ లైట్ అంటాం. ఇలా ఓకే, ఎటు అయితే అవుతుందో దాని రే ఆఫ్ లైట్ అంటాం. ద బండిల్ ఆఫ్ సచ్ రేస్ కాన్స్టిట్యూట్స్ ఎ బీమ్ ఆఫ్ లైట్. సో అలాంటిదే ఒక బండిల్ ఆఫ్ రేస్ కాన్స్టిట్యూట్ ఒక బీమ్ అంటాం అన్నమాట. ఓకే, బీమ్ ఆఫ్ లైట్ అంటాం, బీమ్ ఆఫ్ లైట్. ఇన్ దిస్ చాప్టర్ వీ కన్సిడర్ ద ఫినామినా ఆఫ్ రిఫ్లెక్షన్. ఫిజిక్స్ లో రిఫ్లెక్షన్ అనేది ఒక ఫినామినా ఉంటుంది, రిఫ్రాక్షన్ అండ్ dispersion of light. Using the ray picture of light, using the basic laws of reflection and refraction, we shall study the image formation by plane and spherical reflecting surface. Okay, plane surface,
ఆర్ స్పెరికల్ సర్ఫేసెస్ లో రిఫ్లెక్షన్స్ ఎలా జరుగుతాయో చూస్తాం అన్నమాట, యూజింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఓకే, రిఫ్లెక్టింగ్ అండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్. సో రిఫ్లెక్షన్ అంటే ఏంటి, రిఫ్రాక్టింగ్ ఏంటి తర్వాత చూద్దాం. we when we go on to describe the construction and working on some important optical instruments, so ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనం సమ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తాం, ఇంక్లూడింగ్ హ్యూమన్ ఐన్ కూడా చూస్తాం ఎలా ఎలా పనిచేస్తుందని. ఓకే, సో రిఫ్లెక్షన్ ఆఫ్ ఎ లైట్ బై స్పెరికల్ మిర్రర్స్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్పెరికల్ మిర్రర్స్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, సపోజ్ ఇక్కడ ద ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే అండ్ ద నార్మల్ టు ద రిఫ్లెక్షన్ సర్ఫేస్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఓకే, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్షన్ రే అండ్ ద నార్మల్ మూడు సేమ్ ప్లేన్ లో లై అవుతాయి అన్నమాట. అప్పుడు ఇది ఇన్సిడెంట్ రే కదా, సపోజ్ దీన్ని ఇన్సిడెంట్ రే అనుకుంటే ఇది రిఫ్లెక్షన్ రే అండ్ ఇది నార్మల్ రే ఇచ్చాడు కదా ఇక్కడ మీకు డయాగ్రామ్ లో. సో వీఆర్ ఫెమిలియర్ విత్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ ఆఫ్ ద రే అండ్ ద నార్మల్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్ ఈక్వల్స్ టు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బిట్వీన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ ద నార్మల్. సో ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ సేమ్ ఉంటుంది. అదొక వన్ ఆఫ్ ది లా రిఫ్లెక్షన్. ఆల్సో దట్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే అండ్ ద నార్మల్ టు ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అట్ ద పాయింట్ ఆఫ్ కోఇన్సిడెన్స్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఈ మూడు కూడా సేమ్ ప్లేన్ లో ఉంటాయి అన్నమాట. దీస్ లాస్ ఆర్ వ్యాలిడ్ అట్ ఈచ్ పాయింట్ ఆన్ ఎనీ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఏ పాయింట్ దగ్గరైనా ఈ వ్యాలిడ్ అవుతాయి. ఓకే, సపోజ్ ఈ సర్ఫేస్ దగ్గరైనా ఈ పాయింట్ దగ్గరైనా ఈ లాస్ అనేవి వ్యాలిడ్ అవుతాయి. ఈ యాంగిల్ ఈక్వల్ ఉంటాయి. ఓకే, వెదర్ ద ప్లేన్ ఆర్ కర్వ్. However, we shall restrict our discussion to the special case of curved surfaces, that is spherical surfaces. The normal in this case to be taken as normal to the tangent to the surface at the point of incidence. Okay, normal అనేది ఎప్పుడు ఇన్సిడెన్స్ దగ్గర నార్మల్ కింద తీసుకుంటాం అన్నమాట. Okay, that is the normal of along the radius and the line joining the center of curvature of the mirror to the point of coincidence. Okay, ఇక్కడ మీరు చూడండి, we have already studied the geometric center of the spherical mirror. It's called pole. Okay, geometric center of spherical mirror మనం pole అంటాం. While it is the spherical lens and it is called the optical center. While that of spherical lens and not optical center అంటాం. The line joining the pole and the center of curvature of the spherical mirrors are known as principal axis. దాన్ని principal axis అంటాం. In this case, the spherical lenses, the principal axis line joining the optical center, when the principal focus as you see later. సైన్ కన్వెన్షన్ చూద్దాం. ఓకే, ఇది ఆబ్జెక్ట్ ఆన్ లెఫ్ట్. ఓకే, ఇన్సిడెంట్ రే, డిస్టెన్స్ అగైన్స్ ద ఇన్సిడెంట్ లైట్ నెగిటివ్, హైట్ అప్వర్డ్స్ పాజిటివ్, హైట్ డౌన్వర్డ్స్ నెగిటివ్ ఇలా తీసుకుంటాం. డిస్టెన్స్ అలాంగ్ ద ఇన్సిడెంట్ లే పాజిటివ్, డిస్టెన్స్ అగైన్స్ ద ఇన్సిడెంట్ లైట్ నెగిటివ్ మాట. ఓకే, అగైన్స్ ద ఇన్సిడెంట్ లైట్. సో ఇది సైన్ కన్వెన్షన్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. So derive the relevant formula for reflection of spherical surface mirrors and the refraction of spherical lenses. We must adopt a sign convention. Okay, measuring distances. In this book, we shall follow the Cartesian sign convention. Okay, Cartesian sign convention. So according to this convention, all distances are measured from the pole of the mirror. So any distance pole of the mirror nunchi measure chestam mat. Okay, so or the optical center of the lens. Okay, lens lo aithe optical center of the lens. The distance measured in the same direction as the incident right is taken as positive. సో ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ రే ఏ డైరెక్షన్ లో అయితే ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ అనుకుంటాం. ఓకే, అగైనెస్ట్ ఇన్సిడెంట్ రే డైరెక్షన్ నెగిటివ్ అనుకుంటాం. ఓకే, నెగిటివ్. ద హైట్స్ మెజర్ అప్వర్డ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ నార్మల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, ఎక్స్ యాక్సిస్, నార్మల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్. సో డౌన్వర్డ్ ఉంటే అది నెగిటివ్ మాట. With a common accepted convention, it turns out the single formula for the spherical mirrors with a single formula for spherical lenses can be handled in different cases. Okay, ఇప్పుడు మనం డెరైవ్ చేద్దాం. సో దీనికంటే డెరైవ్ చేసి కన్నా ముందు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్స్. ఫోకల్ లెంత్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఫిగర్ చూస్తే 9.3 ఫోకస్ ఆఫ్ ఎ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్. ఓకే, ఫోకస్ ఆఫ్ ఎ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్. Figure 9.3 shows what happens to the parallel beam of light if it incidents on A. ఇది కాన్కేవ్ మిర్రర్ అన్నమాట. ఇలా ఉంటే ఇది కాన్కేవ్ మిర్రర్. అదే ఈ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయితే అది కాన్వెక్స్. ఇది కాన్వెక్స్, ఇది కాన్కేవ్ ఇక్కడ ఇచ్చినట్టు. సో ఏ అనేది కాన్కేవ్ మిర్రర్, బి అనేది కాన్వెక్స్ మిర్రర్.
కాన్వెక్స్, కాన్కేవ్. We assume that the rays are the paraxial. They incident on this at the points close to the pole P మాట. ఓకే, ఇలా ప్యారలల్ గా వచ్చి ఇలా లైన్స్ ఇలా పడితే అవన్నీ ఒక పాయింట్ కి కన్వర్జ్ అవుతాయి. ఓకే, కాన్కేవ్ మీద పడినప్పుడు దాన్ని ఫోకల్ పాయింట్ అంటాం. ఓకే, కర్వేచర్ కాన్కేవ్ ఉన్నప్పుడు. ఓకే, మేక్స్ an angle with the principal axis. The reflected rays converge at a point F on the principal axis of a concave mirror. ఇక్కడ కనపడుతుంది కదా. ఫర్ కాన్వెక్స్ మిర్రర్ ద రిఫ్లెక్టెడ్ రేస్, కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి ఇక్కడ రిఫ్లెక్టెడ్ రేస్ ఇక్కడ కన్వర్జ్ అవుతున్నాయి. సో 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 కాన్వెక్స్ ఇక్కడ కన్వర్జ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు అదే కాన్వెక్స్ అనుకో, అవి రిఫ్లెక్ట్ అయ్యి మనకి రిఫ్లెక్ట్ అయ్యి, సో కాన్వెక్స్ అనుకో అవి రిఫ్లెక్ట్ అయ్యి, సో ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్ ఉంది కదా, రిఫ్లెక్ట్ అయ్యి అవి ఏమవుతున్నట్టు ఇక్కడ అవి మూవ్ అవుతున్నట్టు మీకు అవి ఎక్స్టెండ్ అయ్యి మీకు అవి ఎక్కడి నుంచి వచ్చినట్టు కనపడతాయి. ఇక్కడ చూస్తే ఒక పాయింట్ నుంచి వచ్చాయంటే కనపడతాయి కదా, దాన్ని అక్కడ ఫోకల్ పాయింట్ అంటాం. ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ లో అయితే డైరెక్ట్ గా వచ్చిన రిఫ్లెక్స్ అయ్యి సో దీన్ని ఫోకల్ పాయింట్ అంటాం అన్నమాట. ఇక్కడ మీరు చూసారు కదా, ఫర్ కాన్వెక్స్ మిర్రర్ రిఫ్లెక్టెడ్ అపియర్ టు బి డైవర్జ్ ఫ్రమ్ పాయింట్ ఎఫ్ మాట. ఎక్కడి నుంచి వచ్చినట్టు అపియర్ టు బి డైవర్జ్ ఫ్రమ్ పాయింట్ ఎఫ్. సో నెక్స్ట్ ఇలా ఇప్పుడు ఫోకల్ పాయింట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సపోజ్ ఇక్కడ నెక్స్ట్ సి డయాగ్రామ్ కి వస్తే మీకు ఎఫ్ ఇస్ ద పాయింట్ ఎఫ్ is called the principal focus of the mirror. If the parallel axial beam of the light were incident making some angle with the principal axis. Okay, ఈ ప్యారలల్ గా కాకుండా సమ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇలా పడినాయి అనుకో, ఏమవుతుంది, ఇది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దెన్ ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఏముంది, the reflected rays would be converged or appears to be diverged from a point on the through a point F. సో ఇవి ఇక్కడ నేను చూస్తే ఇప్పుడు మీరు ఈ సెంటర్ నుంచి ఇలా గీస్తే ఈ ఫోకల్ పాయింట్ నుంచి ఇలా గీసాం. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ద ఫోకల్ ప్లేన్ ఆఫ్ ద మిర్రర్. ఈ ప్లేన్ ని మనం ఫోకల్ ప్లేన్ ఆఫ్ ద మిర్రర్ అంటాం అన్నమాట. ఓకే, ఫోకల్ ప్లేన్. The distance between the focus F and the pole is called the focal length. ఇప్పుడు పోల్ ఉంది, పోల్ కి ఎఫ్ కి డిస్టెన్స్ ని మనం ఫోకల్ లెంత్ అంటాం. ఓకే, ఫోకల్ లెంత్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ ద పోల్ పి is called of the mirror is called the focal length, denoted by F. ఆ ఫోకల్ లెంత్ ని F తో డినోట్ చేస్తాం. We show that F equal to R by 2. We now show that F equal to R by 2. R is the radius of curvature of the mirror. సో ఇది ఒక స్పెరికల్ ఒక పార్ట్ కదా, ఇది మొత్తం సర్కిల్ కి ఇస్తే దీనికి ఒక రేడియస్ వస్తుంది కదా, అది ఆర్ మాట. ఎఫ్ అనేది R/2 అని షో చేస్తాం. సో వేర్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద కర్వేచర్, ద జామెట్రీ ఆఫ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్ షోన్ ఇన్ ద ఫిగర్ 9.4. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ప్యారలల్ ఇన్సిడెంట్ రే వస్తుంది, ఇది వచ్చి ఫోకల్ పాయింట్ నుంచి ఇలా పాస్ అవుతుంది కదా వాడు ఇచ్చినట్టు. సో ఫోకల్ పాయింట్ నుంచి పాస్ అవుతుంది ప్యారలల్ రే ఇన్సిడెంట్ అయ్యి. సో ఓకే, అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ థీటా, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ థీటా. దీనికి నార్మల్, ఈ పాయింట్ కి నార్మల్ గీస్తే అది కంపల్సరీ సెంటర్ నుంచి పాస్ అవ్వాలి. ఇది సర్కిల్లో ఒక ఆర్కే కదా, మన మిర్రర్ అనేది సర్కిల్లో ఒక ఆర్క్, అది కంపల్సరీ సెంటర్ నుంచి పాస్ అవ్వాలి, అది సి. సో ఇది రేడియస్ ఆర్, సిడి అనేది ఆర్ మాట. ఓకే, రేడియస్. లెట్ సి బి ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఆఫ్ ద మిర్రర్. కన్సిడర్ ఏ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ స్ట్రైకింగ్ ద మిర్రర్ ఎట్ M. సో ఇది వచ్చి ఇక్కడ M దగ్గర స్ట్రైక్ చేసి రిఫ్లెక్ట్ అయ్యి త్రూ పాయింట్ F పాస్ అవుతుంది. దెన్ సిఎం విత్ ద పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ ఎట్ M. సో ఇది ఈ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ కదా దీనికి, అది నార్మల్ మాట. ఎట్ థీటా విత్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ఎండి ఉంది కదా, ఇది పర్పెండిక్యులర్ అనమాట. ఎండి ఇస్ విత్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ M ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఎండి అనేది. ఇప్పుడు యాంగిల్ ఎంసిపి చూస్తే మీరు ఎంసిపి చూస్తే థీటా అనుకోండి.
ఇప్పుడు ఇది థీటా ఎలా అయింది? సో రే వచ్చి దీని సి నుంచి పాస్ అవుతుంది. ఓకే, సో ఇది సి మాట, ఇది థీటా, ఇది థీటా. ఓకే, సో యాంగిల్ ఎంసిపిని థీటా అనుకుంటే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఎంసిపిని థీటా అనుకుంటే ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ ఉంటుంది. సో ఈ రెండు ప్యారలల్ కాబట్టి రెండు ప్యారలల్ లైన్స్ లో ఓకే ఈ యాంగిల్ ఈక్వల్ ఉంటాయి కదా, ఈ యాంగిల్ మళ్ళీ ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్. సో ఈ యాంగిల్ ఈక్వల్ ఉంటాయి కదా ప్యారలల్ లైన్స్ లో, రెండు ప్యారలల్ లైన్స్ లో ఈ యాంగిల్ థీటా అనుకుంటే ఈ యాంగిల్ థీటా అంతే కదా. సో ఈ యాంగిల్ ఈక్వల్ ఉంటాయి. సో అకార్డింగ్ టు జామెట్రీ ఈ యాంగిల్ సేమ్ అవ్వాలి. సో ఈ థీటా అనుకోండి థీటా. ఇప్పుడు మీకు ట్రయాంగిల్ ఒక లా ఉంటది ఏంటి, ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత? 180 అంతే కదా, 180 degrees. సో ఈ యాంగిల్ ఎంత? ఇది మొత్తం 180, ఇది 180 మైనస్ గామా కదా. 180 మైనస్ గామా అంటే ఏంటి? ఇండైరెక్ట్ గా ట్రయాంగిల్ లో ఇప్పుడు ఇలా ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఇది గామా ఉన్నప్పుడు యాంగిల్, ఇది ఆల్ఫా ఉన్నప్పుడు ఇది బీటా ఉన్నప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ గామా అవుతుంది. 180 మైనస్ గామా అంటే ఇండైరెక్ట్ గా ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ సిఎంఎఫ్ తీసుకుంటే సిఎంఎఫ్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ యాంగిల్ థీటా, ఈ యాంగిల్ థీటా. సో ఈ యాంగిల్ 2 θ అవుతుంది, అది ఎంఎఫ్పి 2 θ అయింది. ఇప్పుడు ట్యాన్ థీటా ఎంత? ట్యాన్ థీటా అంటే ఎండి బై సిడి అంతే కదా. ట్యాన్ 2 θ అంటే ఎండి బై ఎఫ్డి. ఓకే, సో జనరల్ గా ఏంటంటే థీటా అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఫర్ స్మాల్ థీటా మనకు అందరికీ తెలుసు ట్యాన్ థీటా ఈజ్ నియర్లీ ఈజ్ ఈక్వల్ టు థీటా. సో అప్పుడు ట్యాన్ థీటా అవుతుంది, ట్యాన్ 2 θ అవుతుంది. అప్పుడు ఇది 2 θ, ఇది థీటా అవుతుంది. సో ఎండి బై ఎఫ్డి ఈజ్ నథింగ్ బట్ ట్వైస్ ఆఫ్ ఎండి బై సిడి. ఇప్పుడు చూడండి, ఎండి క్యాన్సిల్ అయితే ఎఫ్డి అనేది ఎంత అవుతుంది? సిడి బై 2. సిడి అంటే ఏంటి? ఈ మొత్తం రేడియసే కదా, ఈ డిస్టెన్స్ ఆర్. ఎఫ్డి అంటే ఏంటి? ఫోకల్ లెంత్ ఎఫ్. సో ఎఫ్ ఈక్వల్ టు ఆర్ బై 2 సరిపోయింది కదా. ఫర్ స్మాల్ థీటా డి ఈజ్ వెరీ క్లోజ్ టు పి. ఇక్కడ ఏమన్నాడంటే ఫర్ స్మాల్ థీటా డి ఈజ్ వెరీ క్లోజ్ టు పి. ఈ థీటా అనేది స్మాల్ అయితే, థీటా అనేది చాలా చిన్నది అయితే డి అనేది, ఇది థీటా చిన్నది చేశాను, ఇప్పుడు ఏమైంది? డి ఇక్కడ వస్తుంది. డి అనేది వెరీ క్లోజ్ టు పి అన్నమాట. ఓకే, డి ఈజ్ వెరీ క్లోజ్ టు పి వెన్ థీటా టెల్స్ టు 0, డి టెల్స్ టు పి. Therefore, FD is equal to F, CD equal to R. The equation then gives F equal to R by 2. సో దీన్ని బట్టి మనం ఫోకల్ లెంత్ అనేది మనం R by 2 అని ప్రూవ్ చేసాం. ఓకే, సేమ్ థింగ్ ఇది దీనికి ఏంటిది? కాన్కేవ్ మిర్రర్ కి, కాన్వెక్స్ మిర్రర్ కి ఇలా ప్రూవ్ చేయొచ్చు. సేమ్ థింగ్ ఇది ఫర్ కాన్వెక్స్ మిర్రర్ మనం ప్రూవ్ చేయొచ్చు. ఏమో కాన్కేవ్ మిర్రర్ అన్నమాట, ప్రూవ్ చేసినట్టే కాన్వెక్స్ కూడా చేయొచ్చు. సేమ్ అదే ఫిజిక్స్ వాడి కాన్వెక్స్ మిర్రర్ కూడా ప్రూవ్ చేయొచ్చు. సో నవ్ ఏంటి ఇప్పుడు మిర్రర్ ఈక్వేషన్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఇఫ్ రేస్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఎ పాయింట్ యాక్చువల్లీ మీట్ అన్ అనదర్ పాయింట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఆర్ రిఫ్రాక్షన్, ద పాయింట్ ఈస్ కాల్డ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, సపోజ్ ఇది ఒక ఆబ్జెక్ట్, మనకి బిఏ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ నుంచి ఒక రే వచ్చింది, ఇలా వచ్చింది ఎం దాకా. ఓకే, ఎం దాకా ఒక రే వచ్చింది. ఏ అనే పాయింట్ నుంచి ఎం దాకా ఒక రే వచ్చింది అంతే కదా. వస్తే అది రిఫ్లెక్ట్ అయ్యి ఫోకల్ నుంచి పాస్ అవ్వాలి కదా, ఇలా వెళ్ళింది. ఓకే, అలా ఆ పాయింట్ నుంచి చాలా రేస్ వచ్చి, ఓకే ఒకటేమో సో ఇంకో పాయింట్ వచ్చి ఇంకో పాయింట్ నుంచి పాస్ అవుతుంది, 2 పాయింట్ నుంచి పాస్ అవుతుంది కదా సేమ్ పాయింట్ నుంచి. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూద్దాం. ద ఇమేజ్ ఈజ్ రియల్ ఇఫ్ రేస్ యాక్చువల్లీ కన్వర్జ్ టు ద పాయింట్. ఇట్ ఈస్ విచువల్ ద రేస్ డు నాట్ యాక్చువల్లీ మీట్ బట్ ద అపియర్స్ టు బి డైవర్జ్ ఫ్రమ్ ద పాయింట్ వేర్ ఇట్ ప్రొడ్యూస్ బ్యాక్వర్డ్స్ మాట. దీని మీనింగ్ తర్వాత చెప్తాను మీకు డ్రా చేసినప్పుడు. ఇమేజ్ అనేది రియల్ అవుతుంది ఎప్పుడంటే యాక్చువల్ గా మీట్ అవుతున్నట్టు.
కానీ అవి మీట్ అవ్వకుండా అవి ఎక్స్టెండ్ చేస్తే వెనక్కి చేస్తే అవి మీట్ అవుతున్నాయి అనుకో, అప్పుడు దాన్ని విర్చువల్ ఇమేజ్ అంటాం. ఓకే, రిఫ్లెక్టెడ్ రేస్. ద ఇమేజ్ దస్ ఈస్ ద పాయింట్ టు పాయింట్ కరస్పాండింగ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎస్టాబ్లిష్ టు ద రిఫ్లెక్షన్. ఇలా ప్రతి పాయింట్ కి 3 రేస్ గీస్తే ఒక పాయింట్ పాస్ అవుతుంది కదా, అది ఏ ఇమేజ్ అనేది అక్కడికి వస్తుంది కదా. ఈ పాయింట్ అనేది ఇక్కడికి వచ్చింది, బి అనేది ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి, ప్యారల్ గా ఒకటి గీయాలి. రెండోది సెంటర్ నుంచి ఒకటి గీయాలి. మూడోది ఇలా ప్యారల్ గా గీసిన ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఒక రే, ఒకటేమో ప్యారల్ గా ఒక రే, ఒకటేమో ప్రిన్సిపల్ యాక్సిస్ టచ్ చేసినట్టు ఒక రే గీస్తే మీకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలుస్తుంది అనమాట. ఇన్ ప్రిన్సిపల్ we can take 2 rays emanating from the point object, trace their paths and find their point of intersection, thus obtain the image of point due to reflection. ఓకే, 2 rays తీసుకుని అవి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో, ఇక్కడ ఏ రేస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఇమేజ్ చూడాలంటే, ఏబి ఇమేజ్ చూడాలంటే ఇక్కడ ఏవేవి రేస్ తీసుకోవాలి, ఏబి ఏఎం రే అండ్ ఏపీ రే. సో ఏఎం రే ఏపీ రే తీసుకుని అది ఎక్కడైతే రిఫ్లెక్ట్ అవుతున్నాయో ఎండి, ఏఎం అనేది ఎండి అవుతుంది, ఏపీ అనేది పిఏ డాష్ అవుతుంది కదా. సో ఎక్కడైతే రిఫ్లెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది. ఓకే, అట్ స్పెరికల్ మిర్రర్. ఇన్ ప్రాక్టీస్ హౌఎవర్ ఇట్ ఇస్ కన్వీనియంట్ టు చూస్ ఎనీ 2 of the following rays. ద రే ఫ్రమ్ ద పాయింట్ విచ్ ఇస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఒకటేమో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకోవాలి మీకు చెప్పినట్టు. ద రిఫ్లెక్టెడ్ గోస్ త్రూ ద ఫోకస్ ఆఫ్ ద పాయింట్, ఇది ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఇంకోటి సెకండ్, ద రే పాసింగ్ త్రూ ద సెంటర్ of the curvature of the concave mirror or appearing pass through the convex mirror. ఓకే, ఒకటేమో సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ నుంచి పాస్ అవుతున్నట్టు ఇంకోటి తీసుకోవచ్చు. ఓకే, ద రిఫ్లెక్టెడ్ రే సింప్లీ రీట్రేసెస్ ద పాత్. ఇంకోటి ఏంటంటే ద రే పాసింగ్ త్రూ ద డైరెక్ట్ టువర్డ్స్ ద ఫోకస్ ఆఫ్ ద కాన్కేవ్ mirror or appearing to the pass through the directed towards the focus of the convex mirror. Okay, so the refracted ray parallel to the principal axis. The ray incident of the angle at the pole, the refracted ray follows the laws of reflection. ఇంకోటి ఏంటంటే ఇలా పోల్ మీద పెడితే అది రిఫ్లెక్ట్ అయ్యి కరెక్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ సేమ్ అయ్యి అదొక రే తీసుకోవచ్చు. సో ఇన్ ఫిగర్ 9.5 shows that ray diagram considering 3 rays. It shows that A dash B dash is the image. ఈ ఇమేజ్ ఉంది కదా, A dash B dash అనేది ఇమేజ్ మాట ఇక్కడ ఫామ్ అవుతున్నట్టు చూపిస్తున్నారు ఇక్కడ. సో in this case real. A object AB formed by the concave mirror, it does not mean that it is only 3 rays emanate from the point A. Infinite number of rays ఉంటాయి అన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే ఒక్క రే ఎమిట్ అయ్యి ఇక్కడ ఆబ్జెక్ట్ ఫామ్ అవుతున్నట్టు కాదు, ఒక్కొక్క పాయింట్ నుంచి చాలా రేస్, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రేస్ ఎమినేట్ అయ్యి ఫ్రమ్ సోర్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. thus the point A dash is image of point A. A dash అనేది ఏ పాయింట్ యొక్క ఇమేజ్ మాట. దీని కింద ఇంకో పాయింట్ ఉంటే ఇంకోటి వస్తుంది దాని కింద, అలాగా అక్కడ వస్తుంది. ఇఫ్ ఎవ్రీ రే ఆరిజినేటింగ్ అట్ పాయింట్ ఏ, దెన్ ద ఫాలోయింగ్ ఆన్ ద కాన్కేవ్ మిర్రర్, ద రిఫ్లెక్షన్ పాసెస్ త్రూ ద ఏ డాష్. ఓకే, రిఫ్లెక్షన్ అనేది ఏ డాష్ నుంచి పాస్ అవుతుంది. నౌ ఇప్పుడు మనం డెరైవ్ చేద్దాం ఏంటి, ద మిర్రర్ ఈక్వేషన్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్ లో ఉందో ఇక్కడ చూస్తే ఆబ్జెక్ట్ ఏబి అనేది సమ్ డిస్టెన్స్ లో ఉంది కదా, యూ డిస్టెన్స్ లో ఉంది, దాన్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది, వి డిస్టెన్స్ లో ఫామ్ అయింది. ఫోకల్ లెంత్ ఎఫ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ, ఇమేజ్ డిస్టెన్స్ వి, ఫోకల్ లెంత్ ఎఫ్. ఫ్రమ్ ద ఫిగర్ 9.5, 2 right angle triangles A dash B dash F MPF are similar. చూద్దాం, A dash B dash F, A dash B dash F MPF. సో అది సిమిలర్ అంటున్నారు. సిమిలర్ ఎలాగా, ఏ డాష్ బి డాష్ ఎఫ్ ఏది ఇక్కడ, సో ఏ డాష్ బి డాష్ ఎఫ్ ఇది ఎంపీఎఫ్. ఏ డాష్ బి డాష్ ఎఫ్ ఏమేమి సిమిలర్ ఇక్కడ, ఎంపీఎఫ్ ఆర్ సిమిలర్. A dash B dash are MPF. MPF. ఓకే, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ మాట. ఓకే, విత్ థీటా ఇస్ వెరీ స్మాల్. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. ఇప్పుడు దీన్ని బట్టి ఏం రాయొచ్చు, B dash A dash by PM is equal to B dash F by FP మాట. ఓకే,
ఎంపీ కెన్ బి కన్సిడర్ ద స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు సిపి. ఎంపీని మనం స్ట్రైట్ లైన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈ సిపి పర్పెండిక్యులర్ గా ఎంపీని మనం స్ట్రైట్ లైన్ కన్సిడర్ చేస్తే ఓకే, ఆ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే బి డాష్ ఏ డాష్ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు బి డాష్ ఎఫ్ బై ఎఫ్పి. బి డాష్ ఏ డాష్ బై పిఎం, బి డాష్ ఏ డాష్ బై పిఎం ఈజ్ ఈక్వల్ టు బి డాష్ ఎఫ్ బై ఎఫ్పి. సో ఇప్పుడు మనకేం తెలుసు, పిఎం ఈక్వల్ టు ఏబి అని తెలుసు డయాగ్రామ్ లో, అంతే కదా. పిఎం అనేది ఏబిఏ కదా, చూస్తే ఇక్కడ పిఎం అనేది ఏబి, అది ఏబి పెడతాం అన్నమాట. అది సబ్స్టిట్యూట్ చేస్తే పిఎం ప్లస్ ఏబి పెడితే బిఎఫ్ బై ఎఫ్పి. ఇప్పుడు మనకేం తెలుసు, యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు ఏ డాష్, యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ డాష్ పి బి డాష్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏ డాష్ బి డాష్ పి అండ్ ఏబిపి ఆర్ సిమిలర్. సో దాన్ని బట్టి మనం బి డాష్ ఏ డాష్ బై బిఏ ఈజ్ ఈక్వల్ టు బి డాష్ పి బై బిపి. ఇప్పుడు ఏం చేస్తామంటే కంపేరింగ్ ఈక్వేషన్స్, ఈ రెండు ఈక్వేషన్స్ కంపేర్ చేస్తే ఓకే, ఇక్కడ బి డాష్ పి అంటే ఏంటి, ఇక్కడ బి డాష్ ఎఫ్ అని ఉంది కదా, బి డాష్ ఎఫ్ అంటే ఏంటి, బి డాష్ పి మైనస్ ఎఫ్పి అని రాయచ్చా. ఇక్కడ బి డాష్ ఎఫ్ బై బి, బి డాష్ ఎఫ్ ఈక్వల్ టు ఏంటి, బి డాష్ ఎఫ్ ఏది, బి డాష్ ఎఫ్, బి డాష్ ఎఫ్ అనేది ఇది బి డాష్ ఎఫ్ కదా ఈ డిస్టెన్స్, దాని ఏం రాయొచ్చు, బి డాష్ పి మైనస్ ఎఫ్పి అని రాయచ్చా. బి డాష్ పి మైనస్ ఎఫ్పి అది రాసాం. సో అదేమవుతుంది, బి డాష్ పి మైనస్ ఎఫ్పి అని రాసాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు మనకి బి డాష్ ఎఫ్ బై ఎఫ్పి, ఇది ఏమి దేనికి ఈక్వల్ అయింది, బి డాష్ ఎఫ్ బై ఎఫ్పి అనేది దేనికి ఈక్వల్, బి డాష్ పి బై బిపి, అంతే కదా. బి డాష్ ఇదే, ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేస్తే, ఈ రెండు ఈక్వల్ చేయాలి ఫైనల్ గా మనకి, బి డాష్ ఎఫ్ బై ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు బి డాష్ పి బై బిపి. సో బి డాష్ ఎఫ్ అంటే ఏంటి, బి డాష్ పి మైనస్ ఎఫ్పి బై ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు బి డాష్ పి బై బిపి. సో ఈ రెండు ఈక్వేషన్ కంపేర్ చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో ఓకే, ఈక్వేషన్ 9.6 is a relation involving magnitude of distance. We know the apply in the sign convention. We know light travels from the object to the mirror MPN. Light అనేది MPN ఆబ్జెక్ట్ నుంచి MPN ఓకే, మిర్రర్ ని MPN అంటున్నాం అక్కడ ఓకే. సో ఇప్పుడు hence it is taken as positive direction to reach the object A, image A dash B dash as well as the focus F on the from the pole. We have to travel the opposite direction of the incident light. Hence all three are negative signs కాబట్టి ఇక్కడ B dash P ని మైనస్ P అని పెడతాం, FP ని మైనస్ F అని పెడతాం, BP ని మైనస్ U అని పెట్టాం అనుకో. సో ఫైనల్ గా మీకు ఏమొచ్చింది, ఇక్కడ ఇది మైనస్ U, ఇది మైనస్ F, మైనస్ U మైనస్ ఆఫ్ మైనస్ F ఎంత, మైనస్ V ప్లస్ F, ఇది మైనస్ F కింద, ఇది మైనస్ V మైనస్ U. సో ఫైనల్ గా ఈక్వేషన్ ఎలా అవుతుంది, సో ఈక్వేషన్ ఈక్వల్ టు ఫైనల్ గా ఎలా కన్వర్ట్ అయింది, V by F ఈక్వల్ టు 1 ప్లస్ V by U. సో 1 F ఈక్వల్ టు 1 by U ప్లస్ 1 by V. ఫైనల్ ఈక్వేషన్, దిస్ ఈస్ నోన్ యాజ్ మిర్రర్ ఈక్వేషన్, దీన్నే మనం మిర్రర్ ఈక్వేషన్ అంటాం అన్నమాట. ది సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ రిలేటివ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వాంటిటీ అన్నమాట. సో ఇప్పుడు ఇమేజ్ సైజ్ ఎంత ఉంది, ఇక్కడ మీకు చూస్తుంటే ఇది కొంచెం కింద తగ్గినట్టు కనపడుతుంది కదా, ఇందాక రిఫ్లెక్షన్ డయాగ్రామ్ చేసినప్పుడు మనకి ఏ ఇమేజ్ సైజు, ఇక్కడ మీరు చూస్తే ఏబి ఇమేజ్ సైజు ఎంత ఉంది, సో ఇక్కడ ఎంత ఉంది, తక్కువ కనపడుతుంది కదా, అంటే ఏంటి అక్కడ సంథింగ్ కాంట్రాక్ట్ అయ్యిందన్నమాట, మ్యాగ్నిఫికేషన్ తగ్గింది. సో సైజ్ ఆఫ్ ఇమేజ్ ఎలా చెప్తాం, తర్వాత రిఫ్లెక్షన్ ఇమేజ్ సైజ్ ఎంత ఉంటుంది అనేది మనం we define a linear magnification M as the ratio of height of image to the height of object h by h dash అంటాం. h and h dash will be taken as positive or negative according to the accepted sign convention. In triangles A dash B dash P and ABP we have B dash A dash by BA is equal to B dash P by BP. Okay, by similarity of triangles ఇది చేయొచ్చు మాట. విత్ సైన్ కన్వెన్షన్ మనం ఏం చెప్పొచ్చు అంటే
minus h dash by h is equal to minus v by minus u. ఇదేమవుతుంది m ఈక్వల్ టు మనకి h డాష్ బై h కాబట్టి మైనస్ v బై u. ఇది మ్యాగ్నిఫికేషన్ అనమాట. సో ఇది నెగిటివ్ వస్తే ఏంటి, అది ఇమేజ్ అనేది ఉల్టా అవుతున్నట్టు, అంతే కదా, ఇమేజ్ అనేది రివర్స్ అవుతున్నట్టు. వీ హ్యావ్ డెరైవ్డ్ ద మిర్రర్ ఈక్వేషన్ అండ్ ద మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఈక్వేషన్ 9.9 for the case of real inverted image formed by concave mirror. With proper use of sign convention, there are in fact valid for all cases of reflection by spherical mirror, concave and convex. Same thing for convex కూడా. ఓకే, కాన్కేవ్ ఇక్కడ చూస్తే మీరు కాన్కేవ్ ఇక్కడ చూస్తే మీకు ఏది కాన్కేవ్ ఏది కాన్వెక్స్, మీరు ఇది కాన్వెక్స్, ఇలా ఉంటే కాన్వెక్స్ అన్నమాట, ఇలా ఉంటే కాన్వెక్స్, ఇలా ఉంటే కాన్కేవ్. సో ఇక్కడ ఇమేజ్ ఇక్కడ ఉంటే ఫోకల్ పాయింట్ ఇటువైపు ఉంటే ఇమేజ్ అనేది ఇలా వేస్తే రిఫ్లెక్షన్ రేస్ అనేవి ఇక్కడ ఇన్సిడెంట్ అవుట్లెట్ డైవర్జ్ అవుతున్నాయి. కానీ బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే మనకి అవి ఎక్కడ ఒక చోట నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా, అప్పుడు ఆ ఇమేజ్ ని మనం వర్చువల్ ఇమేజ్ అంటాం, ఇందాక చెప్పినట్టు. ఓకే, ఇమేజ్ వర్చువల్ రియల్ అనేది ఎలా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కాన్వెక్స్ అనుకో, రిఫ్లెక్టెడ్ అయ్యే రేస్ ఇలా వెళ్ళిపోతున్నాయి, డైవర్జ్ అవుతున్నాయి. కానీ దాన్ని ఇలా బ్యాక్ సైడ్ ఎక్స్టెండ్ చేస్తే అవి ఒక చోట మధ్య అవుతాయి చూడండి. అలా అయినప్పుడు వాటిని విర్చువల్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో రే డయాగ్రామ్స్ బట్టి విర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుందో లేదో చెప్తాం అన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 9.1 చూస్తే, మీరు సపోజ్ that the lower half of the concave mirror reflecting the surface in the figure 9.6. okay, ఇక్కడ ఫిగర్ converted to a opaque non-reflective material, what will be the effect having the image of object placed in front of mirror. Okay, so suppose the lower half of the concave mirror reflecting the surface, is covered with a, so ఇది ఏంటి కవర్ చేసామన్నమాట రిఫ్లెక్ట్ అవ్వకుండా, అప్పుడు ఏమవుతుంది అంటున్నాడు. we may think the image will show only half of the object by taking the loss of reflection to be true from the all points of the remaining part of the mirror. The image will be that of whole object. However, the area of the reflecting surface has been reduced. The intensity of the images will be in low. సో దీన్ని అప్క్యూ చేస్తే అంటే రిఫ్లెక్ట్ అవ్వకుండా చూసుకుంటే మనం ఏమనుకుంటాం, ఇందులో సగమే కనబడుతుంది అనుకుంటాం, కానీ మొత్తం కనబడుతుంది. కానీ మ్యాగ్నిఫికేషన్ ఇంటెన్సిటీ అనేది హాఫ్ అవుతుంది అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇమేజ్ విల్ బి ద లో, అంతే. కానీ ఇమేజ్ మొత్తం ఫుల్ గా కనబడుతుంది. సో ఎగ్జాంపుల్ 9.2, ఏ మొబైల్ ఫోన్, ఓకే, ఈ మొబైల్ ఫోన్ lies along the principal axis of a concave mirror. ఇక్కడ మొబైల్ ఫోన్ కనబడుతుంది కదా, as shown in the figure point 9.7. Show a suitable diagram. The formation of image explain why the magnification is not uniform. Okay, will it distortion of the image depend upon the location of the phone with respect to mirror? Distortion of image అనేది location with respect to mirror మీద డిపెండ్ అవుతుందా అంటున్నాడు. The ray diagram for the formulation of the image phone is shown in the figure. సో ఈ రే వెళ్తుంది, ఫోకల్ పాయింట్ నుంచి వెళ్తుంది, ఇంకోరో ఫోకల్ పాయింట్ నుంచి వెళ్తుంది, ఇంకోరో ఫోకల్ పాయింట్ నుంచి వెళ్తుంది. సో ఇక్కడి నుంచి వెళ్తుంది, వెళ్ళి ఇలా టచ్ అవుతుంది. సో ఇంకో రే వెళ్ళి ఇలా మీట్ అవుతుంది. సో ఈ రే పాయింట్ అని ఏ పాయింట్ అని ఇక్కడికి వస్తుంది ఇక్కడ. ఓకే, ద ఇమేజ్ ఆఫ్ ద ఫోన్ is shown in the figure 9.7. The image of the part which on the plane of perpendicular principal axis will be the same on plane. It will be the same size because B star C is equal to BC. So B star C is equal to BC matter. You can realize why is image distort. yourself realize why image distort అయిందంటే మ్యాగ్నిఫికేషన్ అనేది ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 9.3, a object is placed at a 10 centimeter and 5 centimeter in front of a concave mirror. ఓకే, కాన్కేవ్ మిర్రర్ అంటే ఎలా ఉంటది మీకు ఆల్రెడీ చెప్పా, ఇది కాన్కేవ్ మిర్రర్ అంటే ఎలా ఉంటది. సో the object 10 centimeters and 5 centimeters in front of a concave mirror.
radius of curvature is 15 centimeters. Find the position and the nature and the magnification of the image in each case. Okay, first radius of curvature 15 centimeters అని ఇచ్చాడు. సో ఫోకల్ లెంత్ ఎంత f ఈక్వల్ టు r/2 అంటే 15/2 7.5 సెంటీమీటర్స్. ఎటు ఉంటుంది? నెగిటివ్ కదా ఇది ఫోకల్ లెంత్. కాన్కేవ్ మిర్రర్ నెగిటివ్ ఉంటుంది. f ఈక్వల్ టు -7.5 సెంటీమీటర్స్. ఆబ్జెక్ట్ ఆఫ్ డిస్టెన్స్ ఎంత? 10 సెంటీమీటర్స్. ఎక్కడ ఉంది? ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్ 10 సెంటీమీటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ఇన్ ఫ్రంట్ అంటే లెఫ్ట్. ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ అయి ఉంది ఇక్కడ. ఓకే, 10 సెంటీమీటర్స్ లో అంటే u ఈక్వల్ టు -10 సెంటీమీటర్స్. అప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? 1/v ప్లస్ 1/u ఇస్ ఈక్వల్ టు 1/f. సో f అంటే -7.5 1/v ప్లస్ 1/-10 ఈక్వల్ టు 1/-7.5. సో v ఈక్వల్ టు అవుతుంది 10 into 7.5 డివైడెడ్ బై -2.5. సో -30 సెంటీమీటర్స్. సో ఇమేజ్ అనేది ఇంకా వెనక్కి ఫామ్ అవుతుంది అనమాట, -30 మీటర్స్. సో ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఇమేజ్ ఎంత అవుతుంది? m ఈక్వల్ టు -v/u కదా. సో -30 డివైడెడ్ బై -10 అంటే -3. ఓకే, నెగిటివ్ వచ్చింది మ్యాగ్నిఫికేషన్ అంటే ఇన్వర్ట్ అవుతుంది అనమాట. ద ఇమేజ్ ఈజ్ మ్యాగ్నిఫైడ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అదే 5 సెంటీమీటర్స్ దూరంలో పెడితే 1/v ప్లస్ 1/-5 ఈక్వల్ టు -1/7.5. సో అప్పుడు మీరు v కనుక్కుంటే 5 into 7.5 into 7.5 minus 5. సో 15 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది? సో ఆ రెండు ఇమేజ్ అనేది రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఆఫ్ ద మిర్రర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే యాక్చువల్ గా మీట్ అవ్వట్లేదు, విచువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్స్ ఎ విచువల్ ఇమేజ్ 15 సెంటీమీటర్స్. ఇది రియల్ ఇమేజ్ ఇక్కడ దీని ముందు. సో మ్యాగ్నిఫికేషన్ ఎంత? m ఈక్వల్ టు -v/u. సో -15/-5 3. విచువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది కానీ అది మ్యాగ్నిఫికేషన్ కనబడుతుంది అనమాట. సో ఇమేజ్ ఇస్ మ్యాగ్నిఫైడ్, విచువల్ అండ్ డైరెక్ట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, సపోజ్ while sitting in a parked car you notice a jogger approaching towards you in a side view mirror of r equal to 2 meter. ఓకే, సో మీరు పార్కింగ్ కార్ లో కూర్చున్నారు, మీరు ఒక జాగింగ్ చేస్తా, అప్పుడు మీకు కార్ లో కూర్చున్నారు కాబట్టి సైడ్ మిర్రర్ r equal to 2 meters. So jogger running at a speed of 5 meter per second. How fast the image of the jogger appear to be moved when the jogger is at 39 meter, 29 meter and 19 meter. సో ఈ రిలేషన్ బట్టి 1/v ప్లస్ 1/u అంటే ఎంత? 1/f. సో u ప్లస్ v/u ఎంత? 1/f. సో u/f is equal to v కదా. సో ఇక్కడ 1/f minus 1/u is 1/v. సో u minus f కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? v ఈక్వల్ టు f/u minus f. సో r ఈక్వల్ టు 2 meters ఇచ్చాడు కాబట్టి f ఈక్వల్ టు 1 meter. సో u ఈక్వల్ టు -19 meter. అప్పుడు v ఎంత అవుతుంది? 39/40 meter అనమాట. సో సిన్స్ జాగర్ మూవ్స్ అట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్ 5 meter per second, ఆఫ్టర్ 1 second పొజిషన్ ఆఫ్ ఇమేజ్ v ఎంత అవుతుంది? సో ఇనిషియల్ గా v అనేది 39/40 meter అని ఉంది, అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు u అనేది మైనస్, సో 39/40 u ఇనిషియల్ గా ఎక్కడ ఉంది? 39 meters డిస్టెన్స్ లో ఉంది. ఆఫ్టర్ 5 seconds ఆ డిస్టెన్స్ ఎంత? -34. ఓకే, u అనేది. ఓకే, ఆఫ్టర్ 1 second తర్వాత u అనే ఇమేజ్ -34. అప్పుడు అది ఎంత అవుతుంది? u అనేది 34 అయితే f అనేది 1 కాబట్టి, ఓకే, u అనేది -34 కాబట్టి -34 డివైడెడ్ బై -1. సో 34/35 meter దగ్గర ఉంటుంది. సో షిఫ్ట్ ఇన్ పొజిషన్ అంటే 39/40 ఇప్పుడు 34/40 పొజిషన్కి వచ్చింది కదా.
అంటే 1 సెకండ్ లో. సో 35 9/40 - 34/35 ఎంత 1/280 మీటర్. Therefore, the average speed of the image when jogger is between 39 meters and 34 meters from the mirror is 1/280 meter per second మాట. Similarly, it can be seen from you. So suppose you in the distance లో ఉంది, ఓకే, -29 meters distance లో ఉంది. సో ఇక్కడ 3 డిస్టెన్స్ ఇచ్చాడు కదా, 4 ఇచ్చాడు, 39 29 19 9. సో ఇప్పుడు -29 19, సో సేమ్ 1 సెకండ్ తర్వాత అది ఎక్కడ ఉంటుంది, సో 2 మైనస్ చేసి, సో అంత డిస్టెన్స్ 1 సెకండ్ తో ట్రావెల్ చేస్తుందంటే అంత స్పీడ్ తో మీకు కనపడుతున్నట్టు ఇవి వస్తాయన్నమాట. మీరు అలా చేస్తే సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయితే. ఆల్దో జోగర్ హ్యాస్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్, ద స్పీడ్ ఆఫ్ హిస్ ఇమేజ్ అపియర్స్ టు బి increase substantially as he moves closer to the mirror. ఓకే, సో అక్కడ మిర్రర్ క్లోజ్ కి వచ్చే కొలది మీకు అక్కడ ఏమవుతుంది, ఇంకా ఫాస్ట్ గా వస్తున్నట్టు మీకు కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు రిఫ్రాక్షన్ కాన్సెప్ట్. రిఫ్లెక్షన్ అయిపోయింది స్పెరికల్ మిర్రర్స్ లో. ఇప్పుడు రిఫ్రాక్షన్, when a light beam encounters another transparent medium. ఓకే, ఇప్పుడు వాటర్, గ్లాస్, సో మనం డిఫరెంట్ గా నేచర్ లో చూసేటువంటి డిఫరెంట్ మీడియంస్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అయ్యే మీడియంస్ ఏంటి, ఎయిర్, వాటర్ కదా. సో when a beam of light encounters another transparent medium, as a part of light gets reflected back into the first medium while rest enters to the another. ఓకే, ఇక్కడ ఇన్సిడెంట్ రే ఇక్కడ అవుతుంది, సో కొంచెం రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం లోపలికి కూడా ఎంటర్ అవుతుంది, దాన్ని రిఫ్రాక్టెడ్ రే అంటాం. ఓకే, ఇన్సిడెంట్ రే అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, రిఫ్రాక్ట్ కూడా అవుతుంది. సో దాని జామెట్రీ ఎలా ఉంటుంది అనమాట. ఆ జామెట్రీ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఐ. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది వేరే ఆర్ ఉంటుంది అనమాట. A ray of light represents beam, a direction of propagation of obliquely any incident. Theta is lie between 0 and 90. Ray of light that enters the another medium changes at the interface of the two media. This phenomena is called the refraction of light. Snell experimentally obtained the following laws of refraction. Okay, Snell experimentally obtained the laws of refraction. So experimentally find out చేసాడన్నమాట. The incident ray and refracted ray and the normal ray to the interface at the point incidents lie on the same plane. Similarly, ఈ మూడు ఒక ప్లేన్ లో లై అవుతుంది అంటున్నాడు. సో అండ్ వన్ మోర్ థింగ్. సో నెక్స్ట్ ఏంటి ఏమంటున్నాడు, ద రేషియో ఆఫ్ ద సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, సో సైన్ ఐ అండ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈస్ కాన్స్టెంట్. సైన్ ఐ బై సైన్ ఆర్ యాంగిల్, ఈ రెండు రేషియో కాన్స్టెంట్ అంటాడు. రిమెంబర్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ దట్ ద ఇన్సిడెంట్ అండ్ ద రిఫ్రాక్టెడ్ రే మేక్ విత్ నార్మల్ రెస్పెక్టివ్లీ. ఓకే, సో ఈ యాంగిల్ ఎలా మెజర్ చేస్తాం, ఇన్సిడెంట్ రే కి నార్మల్ నుంచి ఐ అని మెజర్ చేస్తాం, రిఫ్రాక్టెడ్ రే కూడా ఆర్ అని మెజర్ చేస్తాం. సో సైన్ ఐ బై సైన్ ఆర్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, దాన్ని మనం N21 ఇస్ ఏ కాన్స్టెంట్, is called refractive index of second medium with respect to first medium. N2 అంటే refractive index of second medium with respect to first medium. Okay, the equation 9.1 is well known, the Snell's law of the refraction. Okay, ఇది Snell's law అంటాం. We denote N21 is the characteristic pair of media which also depends upon the wavelength of the light but independent of the angle of incidence. So equation 9.1 నుంచి N21 అనేది గ్రేటర్ దెన్ 1 ఉంది అనుకో, దాని మీనింగ్ ఏంటి, సైన్ ఐ బై సైన్ ఆర్ ఈస్ గ్రేటర్ దెన్ 1, అంటే సైన్ ఐ ఈస్ గ్రేటర్ దెన్ సైన్ ఆర్. సో వాట్ ఇట్ మీన్స్, ఐ గ్రేటర్ దెన్ ఆర్ మాట. సో ద రిఫ్రాక్టెడ్ రే బెండ్ టువర్డ్స్ ద నార్మల్. ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, ఇది యాక్చువల్ గా ఇలా రావాలి, ఇది యాంగిల్ ఐ కన్నా తక్కువ ఉంది, ఇలా బెండ్ టువర్డ్స్ ద నార్మల్, ఈ నార్మల్ కి బెండ్ అవుతుంది అనమాట. ఆర్ అని తక్కువ అవుతుంది ఎప్పుడు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇన్ సచ్ కేస్ మీడియం 2 is set to be optical denser. సో అప్పుడు ఇది మీడియం 2, ఇది మీడియం 1 కాబట్టి మీడియం 2 ని ఆప్టికల్ డెన్సర్ అంటాం, ఆప్టికల్లీ డెన్సర్ అనమాట, డెన్సర్ మీడియం అంటాం. సో ఆన్ అదర్ హ్యాండ్ రివర్స్ ఉంటే, సపోజ్ N21 is less than 1 ఉంటే యాంగిల్ ఆఫ్
ఇన్సిడెంట్ ఈస్ గ్రేటర్ లెస్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. అప్పుడు రిఫ్రాక్షన్ ఎలా అవుతుంది, ఇలా అవ్వాల్సి కొంచెం ఇటువైపు అవుతుంది అనమాట. ఓకే, సో ఈ యాంగిల్ ఎక్కువ ఉంటుంది, ఆర్ అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది, రిఫ్రాక్టెడ్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఇక్కడ ఏమైంది, అవే ఫ్రమ్ ద నార్మల్ అయింది కదా ఇప్పుడు రే. సో దిస్ ఈస్ ద కేస్ వేర్ ఇన్సిడెంట్ రే ఇస్ డెన్సర్, రిఫ్రాక్ట్స్ ఇంటూ రేరర్ మీడియం. ఓకే, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం. సో ఆప్టికల్ డెన్సిటీ షుడ్ నాట్ బి ద కన్ఫ్యూజ్ విత్ ద మాస్ డెన్సిటీ విచ్ ఇస్ మాస్ ఇస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఆప్టికల్ డెన్సిటీ అనేది మాస్ డెన్సిటీ నుంచి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మాస్ డెన్సిటీ అనేది వేరు, ఆప్టికల్ డెన్సిటీ అనేది వేరు. సో ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ పాసిబుల్ దట్ మాస్ డెన్సిటీ ఆఫ్ ఆప్టికల్ డెన్సర్ మీడియం మే బి లెస్ దెన్ ద ఆప్టికల్ రేరర్ మీడియం. ఓకే, ఇట్ ఈస్ పాసిబుల్ మాస్ డెన్సిటీ ఆఫ్ ఆప్టికల్ డెన్సర్ మీడియం మే బి లెస్ దెన్, మాస్ డెన్సిటీ అనేది తక్కువ ఉండొచ్చు అనమాట. ఆప్టికల్ గా డెన్సర్ అయి ఉండొచ్చు, మాస్ డెన్సిటీ తక్కువ ఉండొచ్చు. ఓకే, ఆప్టికల్ డెన్సిటీ ఇస్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ in two media. Okay, optical density అనేది ratio of the speed of light between two media. For example, turpentine and water. Mass density of turpentine is less than water, but optical density is higher. Turpentine అనే ఫ్లూయిడ్ కానీ మెటీరియల్ అయి ఉండొచ్చు. సో వాటర్ కంపేర్ చేస్తే మాస్ డెన్సిటీ ఆఫ్ టర్పటైన్ అనేది వాటర్ కి ఎక్కువ టర్పటైన్ కన్నా, కానీ ఆప్టికల్ డెన్సిటీ అనేది ఎక్కువ మాట టర్పటైన్ కి, మాస్ డెన్సిటీ వాటర్ కి ఎక్కువ. సో ఇక్కడ మీరు చూస్తే ఎయిర్ గ్లాస్ మీడియం, సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తర్వాత టువర్డ్స్ దీనికి బెండ్ అయింది, ఇలా వెళ్ళాల్సింది అవే వెళ్ళకుండా ఇన్సైడ్ వెళ్ళింది, అంటే ఇన్సైడ్ గ్లాస్ మీడియం అనేది మోర్ డెన్సర్. సో తర్వాత రే ఇలా వెళ్ళి తర్వాత ఏమైంది, మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంట్ అయింది కదా. సో ఇన్సిడెంట్ అయింది ఇలా వెళ్ళకుండా ఇక్కడ చూస్తే మీకు రే ఇక్కడ ఇన్సిడెంట్ అయింది అలా వెళ్ళకుండా అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్తుంది అనమాట. సో యాక్చువల్ గా ఇలా వెళ్ళాల్సింది ఫైనల్ గా ఇలా వెళ్తుంది, దీన్ని lateral షిఫ్ట్ అంటాం. ఓకే, ఇఫ్ n21 is the refractive index of medium 2 with respect to 1, n12 is the refractive index of medium 1 with respect to 2, then it is n21 is greater than equal to n21 అనమాట. n12 అన్నా n21 అన్నా ఒకటే కాదు, ఈక్వల్ ఇన్వర్స్ ఉంటాయి రెండు రిలేషన్స్. ఇట్ ఈస్ ఆల్సో దట్ n32 is refractive index of the medium 3 with respect to 2, n32 is equal to n31 into n12. ఓకే, థర్డ్ మీడియం ఇది ఫస్ట్ మీడియం, సెకండ్ మీడియం, థర్డ్ మీడియం అయితే యాక్చువల్ థర్డ్ మీడియం కాదు, మళ్ళీ సేమ్ అదే మీడియం. సపోజ్ 3 మీడియంస్ ఉంటే ఏంటి పరిస్థితి ఇక్కడ ఇచ్చాడనమాట. Some elementary results based on the laws of reflection follow immediately. For a rectangular slab, refraction takes place at two interface air, glass and glass air is easily free from the figure 9.9. So that R2 is equal to I1. R2 అనేది I1 కి ఈక్వల్ అనమాట. ఓకే, ఎందుకు ఈ రెండు సేమ్ మీడియం ఎయిర్ కాబట్టి. సో the emergent ray parallel to the incident ray and there is no deviation. Okay, emergent ray అనేది parallel to the incident, emergent ray ఈ రే అనేది దీనికి ఇన్సిడెంట్ రే ప్యారల్ గా ఉంది. సో there is no deviation in angle మాట, lateral shift ఉంటుంది, but it does suffer lateral displacement shift with respect to the incident ray. Another familiar observation is bottom of the tank filled with water appears to be raised. Okay, 9.10 అప్పర్ అండ్ డెప్త్ అనేది నార్మల్ ఆర్ ఆబ్లిక్ వ్యూ. ఇలా చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది, ఇట్ని అబ్జర్వ్ అనేది ఇలా చూస్తే నార్మల్ గా చూస్తే ఇక్కడ ఉంటది, కానీ ఇలా చూస్తే మీకు ఎలా అర్థం అవుతుంది, రిఫ్రాక్షన్ రే ఎలా అవుతుంది. కాబట్టి ఇక్కడున్న ఆబ్జెక్ట్ మీకు యాక్చువల్గా ఇన్సిడెంట్ అనేది ఇక్కడ పడుతున్నట్టు ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతున్నట్టు వస్తుంది. కాబట్టి సో ఇక్కడున్న ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి కనపడుతుంది, ఇక్కడ కనపడుతుంది అనమాట. సేమ్ అబ్జర్వర్ ఎలా చూస్తూ ఉంటే ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ రే అనేది ఎలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇక్కడ అబ్జర్వర్ ఉంటాడు. ఓకే, సో ఈ రే ఎక్కడి నుంచి వచ్చినట్టు కనపడుతుంది, ఇక్కడ నుంచి వచ్చినట్టు కనపడుతుంది. సో ఉన్న దానికన్నా కొంచెం హైట్ ఇంకా దగ్గరగా ఉందని ఫీలింగ్ వస్తుంది అనమాట. దీనివల్ల రిఫ్రాక్షన్ వల్ల. సో అప్పర్ అండ్ డెప్త్ H1, రియల్ డెప్త్ H2 అయితే రియల్ డెప్త్ H2 అయితే, సో ఇట్ కెన్ బి షోన్ దట్ ద అప్పర్ అండ్ డెప్త్
is the real depth divided by refractive index of medium of water. So apparent depth అనేది real depth divided by refractive index of medium water అన్నమాట. ఓకే, refractive index eta of water అనుకుందాం. Total internal reflection concept. When a light travels from optical denser medium to rarer medium at interface, it partly reflected back into the same medium. Okay, డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం వెళ్తున్నప్పుడు కొంచెం ఏంటి పార్ట్ అనేది సేమ్ మీడియం లో రిఫ్లెక్ట్ అవుతుంది, అంత పార్ట్లీ రిఫ్రాక్టెడ్ టు ద సెకండ్ మీడియం. దిస్ రిఫ్లెక్షన్ ఈస్ కాల్డ్ ద ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో దీన్నే మనం ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సో వెన్ రే ఆఫ్ లైట్ ఎంటర్స్ ఫ్రమ్ ద డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి వస్తే ఇది డెన్సర్ మీడియం ఇన్సిడెంట్ రే. ఓకే, ఇది నార్మల్ కి అవేగా బెండ్ అవుతుంది, ఇలా వెళ్ళాల్సింది అవేగా బెండ్ అవుతుంది, తెలుస్తుంది కదా ఇక్కడ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రే AO1 అన్నమాట, AO1B ఈ రే చూస్తే ఇన్ ఫిగర్ 9.11 ఈ ఫిగర్ లో ద ఇన్సిడెంట్ రే AO1 is partially reflected O1C and partially transmitted. ఓకే, ఇదేమో పార్షల్లీ ఇలాగా A1C ఇది రిఫ్లెక్ట్ అయింది, పార్షల్ ట్రాన్స్మిట్ అయింది అన్నమాట. సో ఇక్కడ మీకు కనబడితే ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఓకే R is being larger than the angle of incidence R. As the angle of incidence increases, so the angle of refraction till ray AO3. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా చూస్తే ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది కదా. సో ఒక పాయింట్కి వస్తే ఏంటంటే అది మొత్తం రిఫ్లెక్ట్ అయిపోతుంది, టోటల్ మొత్తం రిఫ్లెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఒక యాంగిల్ సమ్ క్రిటికల్ యాంగిల్ దాటిన తర్వాత, కరెక్ట్ ఒక క్రిటికల్ యాంగిల్ తర్వాత అది రిఫ్రాక్ట్ అవ్వదు, ప్యారలల్ గా వస్తుంది అనమాట. సో ఆ క్రిటికల్ దాటిన తర్వాత మొత్తం ఇంటర్నల్ గా రిఫ్లెక్ట్ అయిపోతుంది, ఇలా టోటలీ రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. సో రిఫ్రాక్షన్ టిల్ AO3 ఇక్కడ దాకా అవుతుంది. ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇస్ π/2. ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ π/2 అయ్యింది. ద రిఫ్రాక్టెడ్ రే బెంట్ సో మచ్ ఫ్రమ్ ద నార్మల్ దట్ ఇట్ ఇస్ గేజెస్ ద సర్ఫేసెస్ అండ్ ఇంటర్ఫేస్ బిట్వీన్ టూ మీడియా. దిస్ షోన్ బై ద రే AO3D అన్నమాట. సో ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ స్టిల్ ఫర్దర్, ఇంకా ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, రే AO4 అంటే అది చూస్తే మీరు రిఫ్రాక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్, ద ఇన్సిడెంట్ రే టోటల్లీ రిఫ్లెక్టెడ్. సో మొత్తం రిఫ్లెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, దాన్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సో ఇక్కడ మీకు చెప్పిన అర్థమైందా ఏంటంటే స్టార్టింగ్, సో ఇనీషియల్ గా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఓకే సమ్ యాంగిల్ తో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తో చేసాం, అది రిఫ్రాక్ట్ అయింది. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెంచాం, ఇంకా ఇలా ఒక I' అనుకున్నాం, అది ఇంకా ఫార్ అవే ఫ్రమ్ ద నార్మల్ అవుతుంది. సో ఒక పర్టికులర్ యాంగిల్ కి, క్రిటికల్ యాంగిల్ కి అది డైరెక్ట్ గా అసలు ఎయిర్ లో వెళ్లకుండా రిఫ్లెక్షన్ రే అనేది, రిఫ్రాక్టెడ్ రే అనేది మొత్తం ప్యారలల్ టు ద సర్ఫేస్ వస్తుంది అనమాట, అంటే π/2 వస్తుంది. సో ఇంకా ఇన్సిడెంట్ క్రిటికల్ గా ఇన్సిడెంట్ చేస్తే అసలు రిఫ్రాక్ట్ అవ్వకుండా టోటల్ గా రిఫ్లెక్షన్ అవుతుంది, దాన్నే మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సో వెన్ లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ బై సర్ఫేస్ నార్మల్లీ బై సమ్ fraction of it gets transmitted. The reflected ray therefore always less than the intense of the incident ray. However, smooth reflecting surface may be in total internal reflection. On the other hand, no transmission of light takes place matter. So ikkada angle of incidence corresponding to the angle of refraction is 90 degrees. We can say angle AO3N is called critical angle IC for given pair of media. So critical area ela kanukuntam manam. So sin I/sin R అంటే ఏంటి, మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కదా N21 కదా. సో R అనేది π/2 అయింది, ఇది 1 అయిపోతుంది, అంటే క్రిటికల్ యాంగిల్ ఆఫ్ IC. సో sin IC ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N21. సో ఇప్పుడు IC కావాలంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మాట. ఓకే, సో we see the Snell's law equation. The refractive index of the refracted medium is less than the 1 since the maximum value of sin R is unity. The upper limit of the value of the sin I, which the law can be satisfied as I equal to IC, says sin IC is equal to refractive index of 2 with respect to 1.
ఫర్ వాల్యూస్ ఆఫ్ ఐ లార్జర్ దెన్ ఐసి. సో ఈ ఐసి కన్నా లార్జర్ చేస్తే అది ఏమవుతుంది, టోటల్లీ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అవుతుంది. Snell's law, refraction cannot be satisfied. Hence, no refraction possible. The refractive index of denser medium with respect to radial medium will be the 2. Then N12 is 1 by sin IC. Similarly, critical angles be listed in the following. Critical angles, water ki anta untadi, refractive index unte critical angle enta, crown glass ki, dense flint diamond ki, ఇవన్నిటికీ ఇక్కడ ఇచ్చాడు అనమాట క్రిటికల్ యాంగిల్స్ అంత ఉన్నాయి. ఓకే, సో డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇది డెమాన్స్ట్రేషన్. సో ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఉంది. సో ఇది రేపు మనం డిస్కస్ చేసి ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డెమాన్స్ట్రేట్ చేసి తర్వాత రిఫ్లెక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేస్ అండ్ బై లెన్సెస్ చూసి నెక్స్ట్ ఇక్కడ లెన్స్ ఫార్ములాస్ డిరైవ్ చేస్తాం అనుకోండి. సో డిరైవ్ చేసిన తర్వాత రిఫ్రాక్షన్ త్రూ ప్రిజమ్ చూస్తాం. సో రిఫ్రాక్షన్ త్రూ ప్రిజమ్ చూసి దెన్ టెలిస్కోప్. సో టెలిస్కోప్ ఎలా తయారు చేస్తుంది చూసి we will go into summary and example problems. Okay, so 31 example problems ఉన్నాయి. Okay, I am ending the session here. Thank you.